ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్ముడికి నా యొక్క నమస్కారములు తెలియచేసుకుంటూ, ఈ యొక్క స్టార్ వి భక్తి టీవీ వాళ్ళు ఎంతో చక్కటి భక్తి విశేషాలని వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. ఈ భక్తి విశేషాలు చెప్పుకోవడానికి నాకు కూడా ఈ స్టార్ వి భక్తి టీవీ వాళ్ళ సదవకాశాన్ని నాకు ఇస్తున్నారు. వారికి నా యొక్క ధన్యవాదాలు, నమస్కారములు తెలియచేసుకుంటున్నాను. అది కాకుండా ఈ స్టార్ వి భక్తి టీవీ ఛానల్ వాళ్ళు ఎవరైతే దీన్ని వీక్షిస్తున్నారో వాళ్ళందరూ, అటువంటి భగవత్ స్వరూపులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారములు తెలియచేసుకుంటూ, మనం చెప్పుకునే విషయంలోకి ప్రవేశించే ముందర నా యొక్క తల్లిదండ్రులకి, గురువులకి, భరతమాతకి, గోమాతకి కూడా నమస్కారములు చేసుకుంటూ, శ్రీకృష్ణ పరమాత్ముడికి పాదాభివందనం చేసుకుంటూ ఇప్పుడు నేను ఈ యొక్క భాగంలోకి ప్రవేశిస్తున్నాను. అయితే మనం అందరం కూడా చూస్తున్నాం, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైన 3 గ్రంథాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఆ 3 గ్రంథాలు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. అయితే ఉపనిషత్తులు ఏమిటి? ఉపనిషత్తులు వినాలి అంటారు, అంటే శ్రవణం చేయాలి. ఉపనిషత్తులు శ్రవణం, మననం, నిధిధ్యాసనం 3 ప్రక్రియలు మనకి. అయితే ఈ ఉపనిషత్తులు వినాలి అంటారు, అంటే శ్రవణం చేయాలి. బ్రహ్మసూత్రాలు మననం చేయాలి, అంటే పదే పదే సూత్రాన్ని మనం వల్ల వేసుకుంటూ ఆ సూత్రం విశేషాలని కూడా దానిలోనికి అర్థాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. మన స్కూళ్ళలో కూడా ఎక్కడైనా కూడా ఒక సూత్రం ఉందనుకోండి, ఒక ఫార్ములా ఉందనుకోండి, మనం అప్పుడప్పుడు దాన్ని స్మరించకపోతే ఆ ఫార్ములా మర్చిపోతాం. ఆ ఫార్ములా ఏమిటి, దానిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఏమిటి తత్వార్థం తెలుసుకోకపోతే మనం ఏమి చేయలేం. ఉట్టిగా ఫార్ములా బైహార్ట్ చేయడం వల్ల కూడా కాదు. అలా బ్రహ్మసూత్రాలు ఏమిటి, పదే అది మననం చేసుకుంటూ ఉండాలి. అయితే భగవద్గీత దగ్గరికి వచ్చేసరికి అది మనం ఆచరణలోకి తెచ్చుకోవాలన్నమాట. ఆచరణలో అది ఆచరణాత్మకమైనటువంటి గ్రంథం అన్నమాట. అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము. అంటే ఇది మనము భగవద్గీత చదవాలి. భగవద్గీతలోని విశేషాలన్నీ కూడా ఏమైతే కృష్ణ భగవానుడు, భగవద్గీతను ఎవరు ఉపదేశించారు? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించారు. అయితే ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు అని మనం అనుకుంటున్నాం, కానీ అర్జునుడి గురించి కాదు. వచ్చేది కలికాలం. ఈ కలికాలంలో ఈ మానవులు తరింపబడాలి కనుక అర్జునుడిని నిమిత్త మాత్రుడుగా చేసుకుని శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క భగవద్గీతను మనకు ఉపదేశించడం జరిగింది. అందుకోసమే మనం భగవద్గీత అంటే మనం ఏం తెలుసుకోవాలి? అది ఆచరణాత్మకమైన గ్రంథము. ఆ యొక్క భగవద్గీతను ఒక ప్రదర్శనలకో పారాయణలకో మనం పరిమితం చేసుకుంటే సరిపోదు. కంఠస్థం చేసేసినా కూడా కంఠస్థం చేయాలి, చదవాలి. కొన్ని పారాయణలు కూడా చెయ్యాలి, కాదనేం కాదు, కానీ అక్కడతో పరిమితం చెయ్యొద్దు. ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పారు? ప్రతి అక్షరం కూడా ఒక అమృతము. అది ఎంతో దైవశక్తితో కూడినటువంటిది. భగవంతుడి యొక్క ముఖకమలం నుంచి మనకి ఉద్భవించినటువంటి అక్షరాలు అవన్నీ కూడా ఆయన స్వయంగా తన నోటితోటి ఉచ్చరించి మనకందరికీ కూడా అందించారు. అంటే ప్రతి అక్షరం కూడా భగవంతుడి నోటి నుంచి వెలువడింది. అంటే అది ఎంత మహిమాన్వితమైనటువంటి గ్రంథమో మనం తెలుసుకోవాలన్నమాట. అటువంటి మహిమాన్వితమైనటువంటి గ్రంథాన్ని మనం ఏం చేయాలి? చక్కగా దాంట్లో విషయాల్ని మనం చదవాలి. తప్పకుండా చదివి వీలుంటే కంఠస్థం చేయొచ్చు, పారాయణ కూడా చేసుకుంటే తప్పు లేదు. కాకపోతే అక్కడతో ఆగిపోవద్దు అని మనకి పెద్దలు, మహర్షులు, పెద్దవాళ్ళందరూ, గురువులు మనకి తెలియచేస్తున్నారు. ఎందుకోసం అంటే భగవద్గీతలో భగవంతుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా బతకాలి, మనకంత పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా కూడా కావాలంటే, వ్యక్తిత్వ వికాసం కావాలంటే ఆ భగవద్గీత మనకి చక్కటి గ్రంథము అని మనం తెలుసుకోవాలన్నమాట. మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వ విలువల్ని, నైతిక విలువని, ఆధ్యాత్మిక విలువల్ని ఏ విధంగా మనం పెంపొందించుకోవాలో అవన్నీ కూడా మనం భగవద్గీతలో చూడవచ్చు అన్నమాట. అవన్నీ కూడా భగవంతుడు మనకు అందించాడనమాట. అది ఒక పర్సనాలిటీ. అంటే ఒక భక్తితో చదివితే, ఏదో భక్తితో చదివితే దానివల్ల మన పుణ్యం వచ్చేస్తుందని మటుకు మనం అక్కడితో ఆగిపోకూడదు.
చదివితే వస్తుందేమో పుణ్యం, కొంతలో కొంత వస్తుంది తప్పకుండా. కాకపోతే చదవడం వల్ల కూడా తప్పు లేదు. రాను రాను మనలో చిత్తశుద్ధి ఏర్పడుతూ ఉంటుంది. పదే పదే భగవద్గీతని మనం అలా చదువుతో తెలియపోయినా, దాని అర్థం తెలియపోయినా చదవచ్చు, తప్పేం లేదు. చదువుతూ వెళ్తే ఏమవుతుంది, ఎప్పుడప్పుడు ఈవిడ ఇలా చదువుతోంది అని భగవంతుడే మన ఎందుకు కరుణ చూపి ఒక చక్కటి అర్థం తెలుసుకునేటటువంటి అవకాశాన్ని కూడా భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు అన్నమాట గురువుల ద్వారా. అలా మెల్లిమెల్లిగా తర్వాత చదవగా ఏమవుతుంది, మనకి కుతూహలం పుడుతుంది. ఏమిటి దీని అర్థం ఏమిటి, దీంట్లో భగవంతుడు ఏం చెప్పాడో కుతూహలం పుట్టి మనం లోతుగా వెళ్ళి దాంట్లో తత్వం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామన్నమాట. అంటే ఇక్కడ భగవంతుడు అందించినటువంటి భగవద్గీత అది ప్రత్యక్షంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖకమలం నుంచి వచ్చింది. ఆయన మాటలే అవన్నీ కూడా ఎంత శక్తివంతమైన పదాలు, శక్తివంతమైన అక్షరాలు అని తెలుసుకుని మనం ఈ భగవద్గీతని మనం తప్పకుండా ప్రతివారు చదవాలి. ముఖ్యంగా పిల్లలైన వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచే దాన్ని అభ్యసించడం నేర్పించాలి. పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా దాన్ని చదివి పిల్లలకి తప్పకుండా భగవద్గీత నేర్పించాలి. మనందరం కూడా సనాతన ధర్మంలో ఉన్నాం. సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళం మనం భగవద్గీత చదవకుండా ఈ మానవ జన్మ వృధా చేసుకుని వెళ్ళిపోతే ఏమీ లాభం లేదు, వ్యర్థమైపోతుంది మానవ జీవితం. అందుకోసం కానీ భగవద్గీత చదవమన్నారు కదా అని చెప్పేసి మొత్తం భగవద్గీత చదవడం ఒకవేళ కుదరలేదనుకోండి, దాంట్లో భగవంతుడు ఏమంటున్నాడు, దాంట్లో కొన్ని శ్లోకాలైనా పట్టుకో, నీకు తెలిసింది 1, 2, 10, 20 పట్టుకుని దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకో. ఆ అర్థాన్ని తెలుసుకుని దాన్ని ఆచరణలోకి తెచ్చుకో అంటున్నారు అన్నమాట. అర్థాన్ని తెలుసుకోవడమే కాదు, దాని ఆచరణ, ఇది ఆచరణాత్మకమైన గ్రంథము ఈ భగవద్గీత. అది కాకుండా ఈ భగవద్గీత అనేది చాలామంది ఏమనుకుంటారు, ఇది ఎవరు చెప్పారు, ఎవరు చూసి వచ్చారు, భగవద్గీత చెప్పారు, శ్రీకృష్ణుడు ఎక్కడ, అర్జునుడు ఎక్కడ, ఎప్పుడు ఉన్నాడో లేడో, ఇలాంటి అనుమానాలు చాలామందికి ఉంటాయి. అది కాదు, ఈ భగవద్గీత సత్యంగా ఇది జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే కృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఉన్న వ్యక్తులే. వాళ్ళందరూ ఏదో సృష్టించబడినటువంటి కల్పిత వ్యక్తులు కాదు, వీళ్ళు ఉన్న వ్యక్తులే. ఆ వ్యక్తులే వాళ్ళు. ఈ శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు వారిద్దరే మనకి భగవద్గీతని ప్రసాదించారన్నమాట. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. అది కాకుండా నమ్మకం ఉండాలి. ఇది జరిగింది, మన దేశంలో జరిగింది, ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు, ఇది కల్పిత వ్యక్తి కాదు, అర్జునుడు కల్పిత వ్యక్తి కాదు అని ఎప్పుడైతే నమ్మకంతో మనం భగవద్గీతని చదువుతూ ఉంటామో అప్పుడు ఈ విధంగా మనకి మనలో ఒక చైతన్యం శక్తివంతం అవుతుంది అన్నమాట. ప్రాణశక్తి కానీ మనలోటువంటి ఇది జ్ఞానం కానీ వికసించడం మొదలెడుతుంది అన్నమాట. ఆ విధంగా ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నా అంటే, తెలుసుకోండి, అర్థం చేసుకుని ఆ విధంగా ఆచరణాత్మకంగా, అంటే ఇక్కడ పెద్దలు మహర్షులు ఏం చెప్తున్నా అంటే ఇది ఆచరణాత్మకమైన గ్రంథము. మిగతా గ్రంథాలని చదివి తెలుసుకుని అక్కడితో ఆపేయచ్చు, కానీ ఇది ఆచరణాత్మకమైన గ్రంథం అన్నమాట. అది కాకుండా ఈ భగవద్గీత ఇంకా కూడా ఏమిటంటే మనం ఎక్కడ చూస్తాం ఈ భగవద్గీతని, మహాభారతంలో చూస్తాం భగవద్గీతని. ఈ భగవద్గీతని మనకి అందించిన వారు వేదవ్యాసుల మహర్షుల వారు. అయితే అక్కడ మహాభారతాన్ని వేదవ్యాసుల వారు ఉత్కృష్టమైన గ్రంథం మహాభారతం. ఆయన ఈ మహాభారతాన్ని ఏ విధంగా రచించారు, 18 మహాపురాణాలు, 4 వేదాల్ని, నవవ్యాకరణ సూత్రాన్ని కూడా మధించి మనకి ఆ మహాభారతాన్ని మహాభారతం ఉత్కృష్ట గ్రంథంగా మనకు అందించారన్నమాట. అంటే మహాభారతాన్ని అందుకని ఏమంటాం, పంచమవేదం అంటాం. ఎందుకోసం పంచమవేదం, దాంట్లో ఎన్నో విషయాల్ని కూడా ఆయన చొప్పించారు. ఏ విధంగా మానవుడు బతకాలి, క్రమశిక్షణ ఎలా ఉండాలి, ఏ విధంగా మానవుడు భక్తి తన జన్మని చక్కగా సాఫల్యం చేసుకోవచ్చు, ఒక ధర్మము అధర్మము ఆ సమయాల్లో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఓడించాలి, అధర్మాన్ని ఎలా ఓడించాలి, ధర్మాన్ని ఏ విధంగా పట్టుకోవాలి, ఆ ధర్మం పట్టుకునేటప్పుడు ఎన్నో కష్టనష్టాలు మనకు వస్తాయి, ఆ కష్టనష్టాలను ఓర్చుకుంటూ మనం ఏ విధంగా ముందరికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ యొక్క ధర్మాన్ని మనం పట్టుకుని ముందరికి నడుస్తూ ఉంటే ఆ ధర్మమే మనని కాపాడుతుంది అని తెలియజేసేటువంటి ఎన్నో విషయాలన్నీ కూడా ఈ యొక్క మహాభారతంలో వేదవ్యాసుల వారు మనకి అందించారు. అటువంటి మహాభారతంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఈ భగవద్గీత చెప్పబడి ఉందన్నమాట. ఇది నిక్షిప్తం చేయబడింది. అందుకోసమే మహర్షులు ఏమంటారు, ఈ భగవద్గీత మహాభారతానికి ఎలాంటిది, ఒక లైట్ హౌస్ లాంటిది, దీపస్తంభం లాంటిది. అది మనకి ఆ లైట్ హౌస్ ఏమిటి, మనకి దిక్సు చూపిస్తూ ఉంటుంది. సముద్రంలో లైట్ హౌస్ ఎటు పోవాలి ఓడలని, అలాగే మనకి ఎటువంటి మన సముద్రంలో చిక్కుకొని ఉన్నాం, సంసార
సంసారం అనే చిక్కుకుపోయి ఉన్నాం. ఈ సంసారం అనే సముద్రంలో మనం అలా వేళ్లాడుతున్నాం, ఎటుపోవాలో తెలియకుండా. అప్పుడు ఎటుపోవాలో తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో, అయోమయంగా ఉన్న పరిస్థితుల్లో మనకి పనికొచ్చే గ్రంథం ఏది అంటే భగవద్గీత. అది తీసుకుని మనలో ఉన్నటువంటి మనం చదివేమంటే మనకు వచ్చిన కష్టాలకి ఏం చేయాలి అనేటువంటి దాన్ని మనం రెఫర్ చేసినట్టయితే మనకి చక్కటి విషయాల్ని కూడా అక్కడ బోధింపబడ్డాయి అన్నమాట. అవన్నీ తెలుసుకుంటే ఒక దిక్సూచిలా మన మానవ జీవితము ఒక చెడిపోకుండా, తప్పుదారులు పట్టకుండా సరైన మార్గంలో నడుస్తూ ఎందుకైతే మన మానవ జీవితం వచ్చిందో ఆ మానవ జీవితం ఒక లక్ష్యాన్ని మనం చేరుకోగలం అన్నమాట. ఈ విధంగా భగవద్గీత యొక్క ఉద్దేశాన్ని ఈ విధంగా తెలియచేసుకుంటూ, అంటే ఈ విధంగా అందరూ కూడా భగవద్గీత చదవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. పెద్దల నుంచి పిల్లల నుంచి పెద్దల దాకా ఇది ప్రతి కుటుంబము పారాయణ చేసుకుంటూ దానిలోని విషయాలు తెలుసుకుంటూ ఆచరణ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి అని ఒక చిన్న ఉదాహరణగా ఇక్కడ నేను ఒకటి చెప్పబోతున్నాను. ఏమిటంటే భగవద్గీత మొదటి శ్లోకం దేంతో మొదలైంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని మొదటి శ్లోకమే మొదలైంది. అంటే మొదటి శ్లోకం దేంతో మొదలైంది? ధర్మంతో మొదలైంది. వేదవ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీతని ఈ యొక్క శ్లోకము ధృతరాష్ట్రుడు చెప్పాడు. ధృతరాష్ట్ర వాచతో మొదలవుతుంది. కానీ ఈ శ్లోకాన్ని వేదవ్యాసుల వారు దేంతో మొదలెట్టారు? ధర్మము అనే పదంతో మొదలెట్టారు. ధర్మము అనే పదం ఏంటది? అది మంగళసూచకము. ధర్మం అంటే ఎవరు? పరమాత్ముడే. పరమాత్ముడు ఎవరు? ధర్మస్వరూపుడు. అంటే మొదట పరమాత్ముడి యొక్క చింతనతోటే ఈ భగవద్గీత అంటే ఇక్కడ తెలియచేయడం ఏమిటంటే ప్రతి మానవుడు కూడా ధర్మాన్ని పరిపాలించాలి, ధర్మాన్ని పాటించాలి. అంటే ఇక్కడ ధర్మము అంటే ఏదో అనుకోకూడదు. ధర్మము అంటే మన కర్తవ్య పాలన, మన కర్తవ్యాల్ని మనం సవ్యంగా నిర్వర్తించాలి. తప్పుదోవలో వెళ్ళకూడదు, తప్పుడు మార్గాలు వెతకూడదు, అది కాకుండా తప్పుడు స్నేహాలు చేయకూడదు, అందరితో స్నేహభావంతో మెలగాలి. అలా ధర్మంగా మన జీవితంలో ప్రతి వాళ్ళ కుటుంబంలో కొంతలో కొంత ధర్మ కర్తవ్యాన్ని పరిపాలించుకుంటూ వెళ్తే ఆ కుటుంబం ఉన్నత స్థితికి చేరుకుంటుంది అని మనం తెలుసుకోవాలి. అంటే ఎప్పుడూ కూడా ఏదైనా ఉన్నత స్థితి అంటే ఎప్పుడు కూడా మనం ఏదో డబ్బులు వచ్చేస్తాయి, ఇళ్ళు వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి అని ఎప్పుడు ఆచింతన చేయకూడదు. ధర్మం పరిపాలన మనం చేస్తూ ఉంటే మనలో రకరకాలైన లక్ష్ములు మనలో వచ్చి నిలుస్తారు. ఎప్పుడైతే మన జ్ఞానం వస్తుందో, మనకు అన్నీ తెలుసు, అష్టలక్ష్ములు ఉన్నాయి. ఆ అష్టలక్ష్ములు మన దగ్గర ఉండాలంటే ఏం కావాలి? మనకి మన ధర్మ పరిపాలన చేయాలి, మన కర్తవ్య పరిపాలన సరిగ్గా చేయాలి. ఇంట్లో కుటుంబాలు యందు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కటి ప్రవర్తనతోటి మన కార్యనిర్వహణ కొంతలో కొంత, అంటే ఒకసారి కొన్ని పాటించలేకపోయినా అయ్యో చేయలేమని పశ్చాత్తపడవలసిన అవసరం లేదు. ఎంతవరకు వీలుంటే అంతవరకు మన ధర్మ పరిపాలన చేసుకుంటూ ముందరికి వెళ్తే కనుక తప్పకుండా భగవంతుడు మనని రక్షిస్తాడు, కాపాడుతాడు అనే విషయాన్ని ముందర ఆ మొదటి శ్లోకంతో ఇక్కడ యొక్క భగవంతుడు ఈ విధంగా వేదవ్యాసుల వారు మనకి భగవద్గీతలోని మొదటి శ్లోకంలోనే మనకి తెలియజేశారు. అంటే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ధర్మ పరిపాలన. మొదటే చెప్పేశారు, ఇంకా మొత్తం భగవద్గీత చదవకుండానే చెప్పేశారు. ప్రతి వారికి కావాల్సింది ఏమిటి? ధర్మము. ఆ యొక్క ఇప్పుడు మన విష్ణు సహస్రనామం చదివినప్పుడు మొదటిగా మనం ఏం చెప్తాం? మనం అంతా ఈ యొక్క విశ్వమంతా విష్ణువే అని చదువుతాం. విశ్వం విష్ణువు అని మొదలెడతాం. అయితే విశ్వమంతా విష్ణువుతో కూడుకుని అంటే ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. ప్రతి అణువులోనూ విష్ణువు వ్యాపించి ఉన్నాడు. విశ్వం విష్ణువు అని చెప్పేస్తున్నాం. అంటే దాంతో అయిపోయింది ఈ సహస్రనామాలు. అలాగా ఈ యొక్క భగవంతుడు భగవద్గీతలో మనకి ముఖ్యమైనటువంటి సూచన ఏం చేస్తున్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ మనకి ధర్మాచరణే ఇంపార్టెంటు. ఆ ధర్మాచరణ ఎలా చేయాలో ఇది యొక్క దాని గురించి ఎన్నో విశేషాలు భగవంతుడు 18 అధ్యాయాలు మనకు వివరించడం జరిగిందనమాట. అయితే ఇవన్నీ కొద్దిగా కొన్ని శ్లోకాలు కనుక మనం తెలుసుకుంటే కనుక తప్పకుండా మనము ఆ భగవంతుడు చెప్పిన దిశలో మనం నడవగలము. కొంతలో కొంత మన మనలో చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనలో చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వల్ల భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి వల్ల మనలో మనలో జ్ఞానం ఉదయిస్తుంది. లౌకికంగా కూడా మనం క్షేమంగా ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా కూడా మన జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా జరుగుతుంది అని ధర్మ పరిపాలనే ప్రతి జీవుడికి కూడా ముఖ్యమైనటువంటి ధర్మ పరిపాలనే, కర్తవ్య పరిపాలనే అని తెలియచేసుకుంటూ ఇలా భగవద్గీతలో ఎన్నో విషయాలు మనకి నిక్షిప్తం చేసి మనకు అందించారు. అందుకోసమని ఈ ఛానల్ ద్వారా
ద్వారా తెలియచేసుకునేటంటే మనందరం భగవద్గీతని చదువుదాము, పారాయణ చేయడంతో మనం ఆగిపోవద్దు, దాంట్లో విశేషాలని అర్థాలని తెలుసుకుందాము, ఆ తత్వాన్ని తెలుసుకుందాము, ఆ భగవంతుడు అందించిన తత్వంలోకి మనం తెలుసుకుని ఆచరణ చేసుకుందాము, ఆచరణ చేసుకుని మనం ముందరికి నడుద్దాము. అప్పుడు మన జీవితాన్ని మనం సఫలం చేసుకోవచ్చు అని తెలియజేసుకుంటూ చిన్నగా ఈ భగవద్గీత యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ నేను మీకు ఒక విషయం ప్రస్తావించడం జరిగింది. ఇంతటితో ఈ భాగాన్ని నేను ముగిస్తూ, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.